నరసింహారావు ఎప్పుడైతే ఈ యొక్క హయ్యర్ సెకండరీ స్కూల్స్, ప్రీ యూనివర్సిటీ స్కూల్స్ ఇవన్నీ స్కూళ్ళల్లో ఉంటే ఈ యొక్క ఇంటర్మీడియట్ అనేటటువంటిది ఇట్ ఈస్ గేట్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషను. మనము విద్యార్థులకు సంబంధించినటువంటి మనము 10th క్లాస్ వరకు అన్ని సబ్జెక్టులు చదువుతాం. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు హెచ్ఈసియా, బైపీసీయా, సిఈసియా, ఎంఈసియా, నువ్వు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, అడ్వకేట్ కావాలన్నా, లేకపోతే సిఏ కావాలన్నా, ఇటువంటి వాటన్నిటికీ ఇట్ ఇస్ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ అని పిలుస్తారు. పిలిచిన తర్వాత దీన్ని విశాలంగా చేసిన తర్వాత పివి నరసింహారావు ఈ సిఫారసులు తీసుకురావడమే కాకుండా అరే ఇది రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు చాలా ఉన్నత స్థాయిలో ఈ యొక్క జూనియర్ కాలేజీల ద్వారా వ్యవస్థల ద్వారా వస్తున్నారు. మీకు హైదరాబాద్ నగరంలో ఉండేటటువంటి ఆలియాకా జూనియర్ కాలేజ్ కానీ, మహబూబియా జూనియర్ కాలేజ్ కానీ, కాచిగూడ జూనియర్ కాలేజ్ కానీ, కాచిగూడ జూనియర్ కాలేజీలో చదివినటువంటి ఒక విద్యార్థి ఈరోజు తమిళనాడు చీఫ్ సెక్రటరీ. భద్రకానా కాచిగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. ఓకే. సో అటువంటి అనేక రకాలైనటువంటి వచ్చినాయి. ఆ తర్వాత ఎంసెట్ వచ్చింది. అప్పుడు పివి నరసింహారావు గారు ఆలోచించి అరే మనము అందరి విద్యార్థులను ఒకే దగ్గర కూర్చోబెట్టి పాఠాలు చెప్పిస్తున్నాము, ఈ యొక్క సమాజంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్, క్రీడ్, సెక్స్, ఎవ్రీథింగ్ చాలా నిష్ణాతులైనటువంటి మేధావులైనటువంటి విద్యార్థులు ఉన్నారు. సో కొంచెం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఒకటి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్ అనే సిస్టాన్ని చాలా మొట్టమొదటిసారిగా ఇక్కడ మన సర్వేల్లో కానీ, నాగార్జున సాగర్లో కానీ, అనంతపూర్లో కానీ ఈ విధంగా ఒక 30-40 స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెడితే ఈరోజు దాదాపు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఐఏఎస్లో అధిక మంది ఆ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత వీటిని దృష్టిలో పెట్టుకొని ఎన్టీ రామారావు గారు కూడా సంస్కరణలు తీసుకొని వచ్చి ఎస్సీ విద్యార్థులు ముఖ్యంగా మహిళలు చాలా విద్యా విషయంలో వెనుకబడిన ఆయన కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు ప్రస్తుతం రాష్ట్రంలో ఒక 1100 రెసిడెన్షియల్ స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకటే సరిపోవని చెప్పి ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళ నుంచి నిష్ణాతులైనటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళు కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి ఒక్కొక్క జిల్లా లోపల బాగా చదివేటటువంటి విద్యార్థులను తీసుకొని వచ్చి వాళ్ళకు ఎంసెట్ కోచింగ్, ఐఐటి కోచింగ్, ఎన్ఐటి కోచింగ్ డాక్టర్లు, ఇంజనీర్లు చేస్తున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. సో ఇక్కడ నేను ఎందుకు ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తున్నా అంటే జూనియర్ కళాశాలలు అనేటటువంటివి మనం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఈరోజు వచ్చినటువంటి పరిస్థితి ఏంటి అంటే ఈరోజు మీరు హైదరాబాద్ సిటీలో చూస్తే జూనియర్ కాలేజీ మన పిల్లవాడిని తీసుకుపోయి ఎక్కడ చేయాలి, అడ్మిట్ చేయాలి అంటే ఫిజిక్స్ వాళ్ళకి అనిపిస్తుంది. అంటే ఫిజిక్స్ వాళ్ళకు జూనియర్ కాలేజీకి సంబంధం ఏంటి అంటే వాడు ఫిజిక్స్లోనే ఎక్స్పర్ట్. అదేవిధంగా ఆకాశానికి కనిపిస్తుంది. సో ఈ విధంగా అనేక రకాలైనటువంటి నారాయణ, చైతన్య ఇటువంటి విద్యా సంస్థలు కనిపిస్తుంది.